కారు గ్యారంటీలను రేవంత్ సర్కార్ వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను ఈ అంశంపై నిలదీయాలని ప్రజలను కోరారు. అయితే రేవంత్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కూడా తెలిపారు. ఆ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని వివరించారు. అయితే పెద్దపల్లి ఎంఐఎం పట్టణ అధ్యక్షులు ముఖీం ఇతర నేతలు దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు 48,000 రూపాయలు బాకీ, 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఒక్కొక్క ఆడబిడ్డకు 50,000 రూపాయలు 18 నెలలు దాటింది. ఒక్కొక్క ఆడబిడ్డకి 2,500 రూపాయలు చొప్పున 20 నెలలకు పెట్టుకోండి. సుమారు 20 నెలలకు 22, 40, 25, 10,000 రూపాయలు అంటే ఒక్కొక్క ఆడబిడ్డకు 50,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాకీ ఉన్నది. ప్రస్తుతం అయితే హాస్పిటల్ పోతే అంతమంది కేసీఆర్ పెట్టించి డబ్బులు ఇచ్చి ఓట్ల ఇంటికి పంపించారు. ఇవాళ కేసీఆర్ పెట్టిస్తారా? ప్రస్తుతం అయితే లేదు. డబ్బులు ఇస్తారా? అది లేదు. అంటే అప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేవలం మహిళలు ఎంత జాగ్రత్తగా